గ్లాస్ యసునారి కవాబటా జపనీస్ కథకు నా తెలుగు అనువాదం. అతని 15 ఏళ్ల భార్య యోకో బుగ్గలు పాలిపోయి ఇంటికి వచ్చింది. తలనొప్పిగా ఉంది, ఒక ఘోరం చూచాను అన్నది. సాకే సీసాలు తయారు చేసే గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్ రక్తం కక్కుకున్నాడు, ఒళ్ళు కాల్చుకున్నాడు. ఆమె అదంతా జరుగుతుండగా చూచింది. వాళ్ళాయనకు గ్లాస్ ఫ్యాక్టరీ గురించి తెలుసు. అక్కడంతా వేడితో పని. సంవత్సరమంతా కిటికీలు తీసే ఉంటాయి. కిటికీ దగ్గర 2-3 బయటవాళ్లు నిలబడి చూస్తూ ఉంటారు. ఆ పక్కన ఉండే కాలువలో ప్రవాహం ఉండదు. దానిమీద నూనె మెరుస్తూ ఉంటుంది. అది మురుగు కాలువ లాంటిది. ఫ్యాక్టరీలో తేమగా ఉంటుంది. లోపలికి ఎండ తగలదు. పనివాళ్లు పొడుగాటి పోల్స్ చివరన అగ్గిబంతులతో ఆడుతుంటారు. వాళ్ల చొక్కాల నుంచి, ముఖాల నుంచి మాదిరే చెమట ఓడుతూ ఉంటుంది. వాళ్ల చొక్కాలు కూడా ముఖాలలాగే మకిలిగా ఉంటాయి. పోల్ చివరన ఉన్న అగ్గిముద్ద చూస్తుండగానే సీసా ఆకారానికి మారుతుంది. వాళ్ళు దాన్ని నీళ్లలో పెడతారు. కాసేపు తర్వాత బయటకు తీస్తారు. ఒక్క ఊపుతో విరిచి పక్కన పెడతారు. గూనిగా ఉన్న ఒక కుర్రవిధవ పటకారుతో వాటిని పట్టుకుంటాడు. ఫినిషింగ్ ఫర్నేసుకు చేరుస్తాడు. 10 నిమిషాలలోగా కిటికీ పక్కన నిలబడి చూచేవాళ్లకు తల బరువెక్కుతుంది. గాజు ముక్క మాదిరే గట్టిపడుతుంది. యోకో చూస్తూ ఉండగానే సీసాలు మోస్తున్న కుర్రవాడు రక్తం కక్కి అలసటతో పడిపోయాడు. అప్పుడే ఎగురుతున్న ఒక అగ్గిముద్ద వాడి భుజానికి తగిలింది. రక్తం కారుతున్న నోటిని తెరిచి వాడు అరిచాడు. ఎగిరి లేచి చుట్టూ పరిగెత్తి మళ్లీ పడిపోయాడు. జాగ్రత్త, మొద్దుబడవా! వాడి భుజం మీద కొంచెం నీళ్లు పోశారు. కుర్రవాడు మూర్ఛపోయాడు. ఆసుపత్రికి వెళ్లడానికి వాడి దగ్గర డబ్బులు లేవు. నేను వెళ్ళి చూస్తాను అన్నది భార్య. తప్పకుండా వెళ్ళాలి, కాని అలాంటి వాళ్ళు ఎంతమందో. బాగానే ఉంది, అయినా నాకు సంతోషమే. 20 రోజులు గడిచాయి. కుర్ర పనివాడు ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. చిన్న అమ్మాయి గారితో మాట్లాడాలన్నాడు. యోకో బయటకు వచ్చింది. కుర్రవాడు తోటలో నిలబడి ఉన్నాడు. ఆమె కనిపించగానే ద్వారం పట్టుకుని తల వంచి నమస్కరించాడు. ఇప్పుడు కాస్త బాగుందా? ఏమిటి? కుర్రవాడు ఉలిక్కిపడ్డాడు. యోకో ఏడుస్తుందేమో అనిపించింది. నీ గాయాలు నయమయ్యాయా? అవును. కుర్రవాడు చొక్కా గుండీలు తీయడం మొదలుపెట్టాడు. అదేమీ అవసరం లేదు. యోకో లోపలికి పరుగుగా వచ్చింది. భర్తతో ఏదో అనబోయింది. ఆయన కొంత డబ్బు ఇచ్చాడు. ఇది వాడికివ్వు అన్నాడు. నేను వెళ్ళను, పనమ్మాయిని పంపించండి. 10 సంవత్సరాల తరువాత అతను ఒక సాహిత్య పత్రికలో క్లాస్ అనే కథ చదివాడు. అందులో తమ పరిసరాల వర్ణన ఉంది. ప్రవహించని ఒక నది ఉంది. దానిమీద మెరిసే నూనె ఉంది. ఇక అగ్గిగోళాలు ఎగిరే నరకం ఉంది. కక్కిన రక్తం ఉంది. కాలడం ఉంది. మధ్యతరగతి అమ్మాయి మన్నన కూడా ఉంది. హే యోకో, యోకో! ఏమిటది? గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక కుర్రవాడు మూర్ఛపోవడం చూచావు. వాడికి డబ్బులిచ్చావు కదూ? అది చాలా కాలం నాటి మాట. అవునవును, నిజమే, అలా జరిగింది. ఆ అబ్బాయి రచయిత అయ్యాడు. సంఘటన గురించి రాశాడు. ఏమిటి? నన్ను చూడని. యోకో పత్రికను లాక్కున్నది. కాని అతను కూడా పైనుంచి చదువుతూ కథను ఆమెకు చూపించడం తప్పుగా భావించసాగాడు. అందులో ఆ అబ్బాయి ఆ తరువాత ఒక ఫ్లవర్ వేజ్ ఫ్యాక్టరీకి మారినట్టు రాసి ఉంది. అక్కడ అతను రకరకాల రంగులు, నమూనాలలో డిజైన్లు తయారు చేసి గొప్ప పనితనం చూపించాడు.
అతని శరీరానికి అంతకు ముందులాగా కష్టాలు లేవు. తాను తయారు చేసిన అన్నిటికన్నా అందమైన వేజ్‌ను ఆ అమ్మాయికి పంపించానని కూడా అక్కడ ఉంది. లేదు, 4, 5 సంవత్సరాల పాటు ఆగకుండా నేను వేజులు తయారు చేశాను. దానికంతా ఆ అమ్మాయే ప్రేరణ. అక్కడ రాసిన సంగతుల సారాంశం ఇది. నాలో సామాజిక వర్గాల గురించిన జాగరూకత కలగడానికి కూలీగా నా అనుభవం కారణమా, లేక మధ్యతరగతి అమ్మాయి పట్ల ప్రేమ కారణమా? రక్తం కక్కుకోవడం అప్పట్లో చాలా సాధారణం. మొత్తం రక్తం కక్కి చచ్చినా సాధారణమే. అది తరుముతున్న ఒక శత్రువు దీవెన, ఒక అవమానం. చాలా కాలం క్రితం ఒక యోధుని కూతురు పోయిన అతని కోటను శత్రువు దయతో సంపాదించింది. అయితే చివరికి ఆ కూతురు తన తండ్రిని చంపిన మనిషికి ఉంపుడుగత్తెగా మారవలసి వచ్చింది. ఆమె నా బతుకును కాపాడడం ఆ అమ్మాయి అందించిన మొదటి దీవెన. కొత్త ఉద్యోగం వెతకడానికి అవకాశం కల్పించడం రెండవ దీవెన. కానీ నా కొత్త ఉద్యోగం గురించి ఆలోచించండి. నేను ఏ వర్గం కొరకు వేజులు తయారు చేస్తున్నానో నేను ఆ శత్రువుకు ఉంపుడుగత్తెనయ్యాను. ఆమె అంత అందంగా ఎందుకుందో తెలిసింది. నాకు దీవెనలు ఎందుకు తెలిసింది. ఒక మనిషి సింహంలాగా 4 కాళ్ల మీద నడవలేనట్టే నేను కూడా ఆ అమ్మాయి గురించిన కలలను కడిగివేయలేను. ఆ అమ్మాయి అందం నాశనమైనట్టు భావించాను. వర్గ పోరాటంలో ముందు నిలిచినా నేను ఒక గాజు పలకను మాత్రమే, ఒకే ఒక గాజు ముద్దను. అయినా ఆ కొత్త కాలంలో గాజును మోయనివారెవరు? ముందు మన శత్రువులు ఆ బరువును మోసేలా చూడాలి. అలా సాగుతుంది కథ. కథ చదివిన తరువాత యోకో ఏదో ఆలోచిస్తూ దూరాలకు చూడసాగింది. ఫేజ్ ఏమైందో అన్నది. భార్య ముఖంలో అటువంటి భావన అతను ఎప్పుడూ చూడలేదు. అయినా అప్పటికి నేను చిన్న పాపను. అతని రంగు మారింది. నిజమే, నీవు మరొక వర్గంతో పోరాడుతున్నా, లేదా ఆ మరొక వర్గం స్థానంలోకి మారి అన్నిటికన్నా ముందు ఒక వ్యక్తిగా త్వరలోనే నీవు నాశనం చేయబడతావని గుర్తించి తీరాలి. అది అసాధారణం. కథలోని అమ్మాయిలో అతనికి కనిపించిన అందం, తాజాదనం ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా అతనికి తోచలేదు. మరి ఆ గూని పాలిపోయిన ఆరోగ్యం లేని కుర్రవాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?